విజయనగరం జిల్లా గరివేడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకుని వచ్చి కత్తితో దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తూ ఉండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గరివేడి పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి యువకుల్లో రావడం అనేది చాలా బాధాకరం, ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా లెగసీ ఫ్యాక్టర్స్ అంటాము. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ పరిపాలన కంప్లీట్గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేక సరైన సిచ్యువేషన్, యువకులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మనం లాస్ట్ 6 monthsలో ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేస్తాము. ఈరోజు ఈ అబ్బాయి పరిస్థితి కూడా కఠినంగా శిక్షించే పరిస్థితి కూడా కల్పిస్తాం. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉంది. ఏ ఇష్యూని కూడా మేము వదలట్లేదు. చిన్న ఇష్యూ అయినా కూడా ఈరోజు మనం వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయించడం, వాళ్ళని మానిటర్ చేయడం కూడా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న కేసెస్ హిస్టరీస్ బట్టి కూడా మనం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా వెరీ క్లీన్గా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే వాడిని క్షమించే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం